అంటే ఇప్పుడు ఆయన మీద అంత ప్రేమ ఎందుకు, మిగతా వాళ్ళ మీద అంత దేశం ఎందుకు రామ్ గోపాల్? అది ఎందుకంటే ఒకటి ఓకే, ఇప్పుడు మనం ప్రిన్సిపల్ పీపుల్ ఇప్పుడు ఉన్న రాజకీయ టైంలో ఒకటి సిబిఎన్, ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి జగన్. ఓకే, ఇప్పుడు సిబిఎన్ గారు నాకు ఫస్ట్ నుంచి రాంగ్ ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ సిబిఎన్ గారిని రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అల్లుడు వెంకటేశ్వర ఉన్నారు, చంద్రబాబు నాయుడు, ఇంకో మన నరేన్ అని ఒక అతను ఉన్నాడు. అప్పుడు కూడా నేను రిజిస్టర్ అవ్వలేదు, ఏదో తెలుసు ఇన్ఫర్మేషన్ లాగా. వైస్ రాయ్ ఇన్సిడెంట్ అప్పుడు ఫస్ట్ టైం నేను, బికాజ్ నేను ఎన్టీ రామారావు గారు విపరీతమైన అభిమాని. సో ఆయన అంత బతికిన చివరి రోజుల్లో ఏడిపించి చంపేసి అన్నది ఒక ఇంప్రెషన్ నాకు పడిపోయింది. దాని తర్వాత ఇంతవరకు తను ఏది చేసినా దాని నుంచి నన్ను బయటికి తేలేకపోయింది. ఆయన ఎన్నో చేసి ఉండొచ్చు, ఏదో చెప్తూ ఉంటారు, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, హైదరాబాద్ నుంచి షాంఘై చేస్తాను, ఇవన్నీ చెప్తారు. బట్ ఆ ఇంప్రెషన్ నాకు కంటిన్యూ అయింది. ప్రతి మనిషికి ఎవరో ఒకళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అది దానిలాగే నేను మనిషిని కాబట్టి నాకు ఆ ఇంప్రెషన్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ నాకు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఐ రియలీ లైక్ ద వే హీ టాక్డ్ ఫస్ట్ లాంచ్ ఏదో. తర్వాత ఇన్కన్సిస్టెన్సీ అనేది హీ డజంట్ స్టాండ్, ఒక దానికి పట్టుకుని నిలబడ్డం అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఒకటే. జగన్ గారి మీద కూడా నేను ఎప్పుడూ రీసెర్చ్ చేయలేదు. నేను ఫస్ట్ టైం జగన్ చూసింది వైఎస్ఆర్ గారు పోయినప్పుడు కూడా కాదు, ఓదార్పు యాత్ర అప్పుడు. ఓదార్పు యాత్ర అనేది చాలా యూనిక్ సిచ్యువేషన్. ఇంతవరకు నాకు తెలిసి ప్రపంచంలో అలాంటిది జరగలేదు. ఎవరో పోతే ఒక నాయకుడు ఎవరెవరో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుని ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళటం అనేది ఇట్స్ ఎ వెరీ నావెల్ థింగ్ విచ్ హ్యాపెండ్. నేను అది చూస్తున్నప్పుడు వాళ్ళ ఏడుపులు, జగన్ వచ్చే రియాక్షన్ అనేది నిజంగా నేను మూవ్ అయ్యాను. తన మనసు, తన ఫేస్లో ఉన్న కంపాషన్ అది చూసి. సో ఇప్పుడు జగన్ అంతకుముందు ఏంటి అని నాకు తెలియదు, నేను ఇప్పుడు స్టడీ కూడా చేయలేదు. ఓకే, అప్పుడు ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మీరు మిగతా క్లాసులు ఎలా ఉన్నా ఎందుకో ఒక పర్టిక్యులర్ టీచర్కి మీరంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అప్పుడు మీరు కూడా తనకి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆ టీచర్ దగ్గర మీ పేరు నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడతారు ఆ ఒక్క క్లాస్లో. యూనో, అది సైకాలజీ. అది జగన్కి జరిగింది ఓదార్పు యాత్ర టైంలో నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అప్పుడు ఏంటి, జగన్ ప్రజల్ని వాళ్ళని హ్యాపీగా చెయ్యాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాడు ఓదార్పు యాత్ర టైంలో అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. సిబిఎన్ అంటే ఎప్పుడు నీ ఫస్ట్ నుంచి కూడా మోసం చేయాలి, వెనక్కి నుంచి పడవాలి, లేకపోతే ఇలాంటి రకరకాల వాట్ ఎవర్ దాంట్లో ఉన్నాడు కాబట్టి అది సో ఇది ఫండమెంటలీ నా ఉన్న డిఫరెన్స్. నాకు ఎందుకు డిఫరెన్స్ అంటే అది. ఓకే, సో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళ నుంచి సినిమా వాళ్ళందరూ ఆయన వైపే సపోర్టు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు. రీజన్ ఇదేనా? నాకు ఫస్ట్ నుంచి ఇంప్రెషన్ లేదు. ఇట్స్ ఆల్వేస్ నెవర్, నేను ఇప్పుడు కళ్ళు కూడా కలదాన్ని. ఓకే ఓకే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ ఇస్తే సినిమా తీయమని మీరు తీస్తారా? ఇప్పుడు మీకు సినిమా ఎవరి మీద తీయాలన్నా కూడా మీకు అక్కడ మటీరియల్ కాంటెంట్లో ఇప్పుడు నిజం, చాలామంది వ్యూహంలో ఎంత నిజం ఉందని అడుగుతారు. నిజం అనేది ఏంటి, అబ్సల్యూట్ ట్రూత్ ఎవరికి తెలియదు. ఉన్నోడికి కూడా తెలియదు దాంట్లో ఉన్నోడు, ఎందుకంటే వాడు అబద్ధం చెప్పచ్చు మనకి. ఓకే, అప్పుడు నిజం అనేది ఏంటంటే నమ్మబుల్గా ఉండాలి. దాంట్లో మీ డాట్స్ కనెక్ట్ చేస్తే నమ్మబుల్గా ఉండాలి. అది అప్పుడు నేను చేసిన రీసెర్చ్లో నాకు అర్థమైంది, నాకు తెలిసింది, ఇలాంటివన్నీ నేను ఏదో కలిపి చేస్తాను. సో దాంట్లో ఒక కంపాషన్తో ఉన్న ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఎవరైనా ఉండాలి. ఇప్పుడు ఏం చేసినా కూడా మీరు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఒక క్యారెక్టర్ని మీరు వేరే విధంగా చూపించడానికి ఎవరి వల్ల కాదు అనేది నా అభిప్రాయం. ఎప్పుడు అవుతుందంటే మీరు ఎప్పుడైతే పొడిచారో అప్పటి నుంచి మీరు కన్విన్స్ అయి ఉండాలి. ఎన్టీ రామారావు మీరు అనుకున్నట్టు కాదు, తనకి ఎవరో ఒక అమ్మాయి మాయలో పడిపోయాడు, లేకపోతే తనకు అసలు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు అనేది మీరు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి కదా. అప్పుడు అవసరం తీరి ఎన్టీఆర్ పావు కానీ ఆయన మహానుభావుడు అని మళ్ళీ ఇప్పుడు కూడా ఫోటో పెట్టుకుని తీతే ఇంకా మీ కన్సిస్టెన్సీ ఏంటి? సో అప్పుడు మీరు అవసరం తీర్చుకోవటానికి అది చేశారు.
అదే ఒకవేళ మెయింటైన్ చేస్తుంటే అట్లీస్ట్ మీకు డౌట్ ఉండదు, మా ఎన్టీఆర్ మనం అనుకున్నట్టు కాదేమో, అవునేమో, నిజమేమో అని డౌట్ ఉంది. ఆయనే చేసి ఆయనే మళ్ళీ పెట్టేస్తే అని ఇంక ఫర్దర్ మోర్ యూ ఆల్సో నో ఎన్టీ రామారావు స్వయంగా ఆయన నోటితో చెప్పారు, ఎవరు చెప్పలా చంద్రబాబు నాయుడు కన్నా మించిన ఇది అది లేరని. అదంతా ఇంక అయిపోయింది అక్కడ. అప్పుడు ఇంకేం సినిమా తీస్తారు మీరు? ఓకే సార్, ఇప్పుడు మీరు దానవేశ్వర కర్ణ సినిమాలో దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యాక్చువల్లీ కొంత జస్టిఫికేషన్ జరిగింది, అది కూడా జరగదు. ఓకే, నేను చెప్పేది. ఓకే సార్, ఇప్పుడు ఓన్లీ బయోపిక్ల మీదే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అంటే కథలు లేక, కథలు దొరక్క, లేకపోతే బయోపిక్ చూపిస్తే పబ్లిక్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్తో పాటు నాకు కూడా అనుకున్నట్టు కలెక్షన్ వస్తుంది అనే ఉద్దేశంతో చేయటమా లేకపోతే ఏంటి? టు స్టార్ట్ విత్ ఓన్లీ బయోపిక్లు తీస్తాను అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను తీసిన జానర్స్ ఏ డైరెక్టర్ తీయలేదు ఇండియాలో. ఫస్ట్ ఇప్పుడు శివ అనేది కాలేజ్ పాలిటిక్స్, క్షణక్షణం మీద లైట్ ఎంటర్టైనర్ అడ్వెంచర్, మనీ అనేది ఒక కామెడీ, రాత్రి అనేది హారర్ ఫిల్మ్, గోవింద ఇంకో టైపు, రంగీలా. సో ఆ పర్టికులర్ టైంలో నాకు ఏది దాని మీద ఇంట్రెస్ట్ వస్తే అది తీస్తాను, అంతేగాని ఏదో ఒక ఫిక్స్డ్ జానర్ అని నేను ఇప్పుడు అనుకోలేదు. కాకపోతే అయిన దాని మీద ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్, ఇందాక చెప్పాను కదా, ఒక దూసుకెళ్తున్న ఒక పొలిటికల్ దాంట్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ వచ్చి అది పోయినప్పుడు దాంట్లో వచ్చిన డ్రామా అనేది డెఫినెట్గా నన్ను ఇంట్రెస్ట్ చేసింది. ఓకే సార్, ఇప్పుడు బంధాలు అనుబంధాలు నాకు పెద్ద నమ్మకం లేదు అని అంటుంటారు, దాని రీజన్ ఏంటి సార్? దాని వెనక్కి ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు మీరు హ్యాపీగా బతకాలంటే మిమ్మల్ని మీరు తప్ప ఇంకెవరిని కేర్ చేయకూడదు. దట్స్ ఓన్లీ వే యూ క్యాన్. సో అది నేను ఐ రియలైజ్డ్ ఇట్ ఇన్ మచ్ ఎర్లియర్ టైమ్, మేబీ బికాస్ ఆఫ్ ద బుక్స్ ఐ రెడ్ ఆర్ వాట్ ఎవర్. సో నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, ఇంకొకళ్ళు నా కోసం నేను బతకమన్నాను, నేను ఇంకొకళ్ళ కోసం బతకను. ది ఆర్ 3 ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఆఫ్ దట్, అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ లైఫ్. దానికి అంటే ఎప్పటి నుంచి వచ్చింది సార్ ఇలాగా? మేబీ పెళ్ళైనప్పటి నుంచి, పెళ్లి ద్వారా తెలిసింది ఆ జ్ఞానం. ఓకే, అంటే మీ ఫంక్షన్స్ బుద్ధవృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు పెళ్ళి అయ్యాక వచ్చింది అది. ఓకే, అంటే ఇప్పుడు మీ ఫంక్షన్స్ అంటే అమ్మగారు వస్తారు, బావగారు వస్తారు, అక్కగారు వస్తారు, వీళ్ళందరూ మీ ఈవెంట్కి వస్తారు. అంటే ఆ ఈవెంట్లో మిమ్మల్ని చూడటమేనా లేకపోతే పర్సనల్గా ఎప్పుడైనా వెళ్ళి కలుస్తూ ఉంటారా? కీప్ మీటింగ్ దెమ్, వెళ్తూ ఉంటాను. కానీ ఐ వోంట్ సే దట్ దట్ ఈస్ మై ఫేవరెట్ థింగ్, ఎందుకంటే నాకు మామూలు మనుషులు, మామూలు థింగ్స్ అనేది నాకు బోర్ కొడతాయి. ఐ లైక్ టు మీట్ ఎక్స్ట్రీమ్ పీపుల్. అమ్మ చేత వంట అంటే మీకు చాలా ఇష్టం? నాట్ ఎట్ ఆల్, నాకు అసలు ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. ఓకే, సో అప్పుడప్పుడు అమ్మ నాకు ఇది కావాలి అని చెప్పడం కానీ, వాళ్ళు ఏదైనా పంపిస్తే? యాక్చువల్గా నేను కాంట్రీ, ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఫుడ్ పెడితే నాకు మా మదర్ అన్న అవ్వచ్చు, నాకు అసలు అంటే నాకు వడ్డిస్తే నాకు చిరాకు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఆ ట్రయల్ ఆఫ్ థాట్, కొంచెం తినమ్మా అంటే ట్రయల్ ఆఫ్ థాట్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఎవరైనా అలా అన్నారంటే ప్లేట్ పక్కన పెట్టేస్తాను నేను.